అణువు పులకించి ఆనందంతో తాండవించి ఆ బాధల్లోంచి వచ్చిన ఆక్రందన విధేయతతో కూడినటువంటి ఒక శాంతి మంత్రం నాకు చాలా ఆనందంగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే నా మ్యాగ్నమ్ ఓపస్. మళ్ళీ రాయండి 30 ఏళ్ళు అంటే నేను రాయలేను. బహుశా ఇంకొకరు రాస్తారేమో ప్రేరణ పొంది, కానీ నాకు చాలా ఆనందంగా ఉంది. సార్, కొంతమంది రచయితలు సమకాలికులు ఉంటారు. సపోజ్ ఇప్పుడు షేక్స్పియర్ టైంలో, అవును, శ్రీశ్రీ టైంలో వాళ్ళు ఉంటారు. అవును మీ సమకాలికుల్లో మీరేమన్నా ఎవరితోనన్నా కాంపిటేటివ్గా అవ్వాలనుకున్నా, సార్, ఎవరినన్నా ప్రేరణగా తీసుకొని రాస్తున్నటువంటి సందర్భం ఉన్నా, వాళ్ళ గురించి తెలుసుకోవాలన్నా ప్లీజ్ ఏం చెప్తారు? చాలా అంటే మంచి ప్రశ్నే. మీరు చాలా జాగ్రత్తగా ప్రశ్నలు అడుగుతున్నారు. చాలా తెలివైన ప్రశ్నలు అడుగుతున్నారు. కానీ బంతి పువ్వు, గులాబీ, తామర, మల్లె, ఏ పువ్వు పరిమళం దాందే కదా. ఎస్, అన్నీ కలిస్తేనే కదా గుబాళింపు. అవునా? దాన్ని మనం ఆఘ్రాణించాలి. వీ హ్యావ్ టు స్మెల్ ఇట్ కదా. ఎన్ని అగరబత్తీలు వాడతాం, అరే ఇది బాగుంది. అలా మంచి కవులు, రచయితలు ఈ సమాజంలో కోకొల్లలు. అందుకే మేము జర్నలిజం స్కూల్లో అక్కడికి వచ్చే పార్టిసిపెంట్స్కి జర్నలిస్ట్ అయిన వ్యక్తి లేదు మనిషి అన్నవాడు చనిపోయే కంటే ముందు తప్పనిసరిగా చదవాల్సిన 150 పుస్తకాలను లిస్ట్ ఇస్తాం. చదివి వాటిని రివ్యూ చేయాలి. వాళ్ళు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అది చదివాక ఆ రివ్యూస్ అన్నీ, అంటే వాళ్ళు ప్రతి వారం ఒక పుస్తకాన్ని రివ్యూ చేస్తారు. వాళ్ళు అంటారు, మా జీవితంలో మేము నిజంగానే వికసించినాము అంటే ఈ పీరియడ్లోనే సార్. ఒక పుస్తకంలో ఒకదాని గురించి చెప్తాం, ఇంకో పుస్తకంలో ఇంకో కోణంలో చెప్తాం. బీబీసీ వాళ్ళు కూడా ఒక లిస్టు తయారు చేశారు. ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలకు 14 సంవత్సరాల వయసు వచ్చేలోగా తప్పనిసరిగా చూపాల్సిన 50 సినిమాలట. అంటే ఆ ఫార్మేటివ్ ఇయర్స్, క్యారెక్టర్ బిల్డింగ్ ఉంటుందిగా, వాళ్ళకి ఏదో ఒక మంచి. మన భారతదేశం నుంచి లగాన్ అనే సినిమా అందులో ఒక లిస్ట్లో ఉంది. నా ఫేవరెట్ సార్. చూసారా? అట్లా ఈ వాల్యూస్ అన్నీ పోతున్నాయి సార్. ఈ వాల్యూస్ను మనము మళ్ళీ ఆ మూలాల్లోకి వెళ్ళి ఒడిసి పట్టుకోవడానికి కవుల పని చేయాలి, సినిమా పని చేయాలి, రాజకీయ నాయకులు ఆదర్శవంతం, మీడియా పని చేయాలి. ఇదంతా మనం కలిసి పని చేయాలి. కాబట్టి రచయిత పని చేయాలి. నాకు రచయితల్లో అయ్యో ఇది సబబు కాదు కదా అనే కొన్ని ఆ రచనలో కొన్ని అనిపించవచ్చు. కానీ మనము 365 రోజులు ఆరోగ్యంగా ఉన్నాం కదా. ఓ రోజు జ్వరం వస్తుంది, ఓ రోజు తుమ్ము వస్తుంది, ఓ రోజు దగ్గు వస్తుంది. అట్లా రచయితకు కూడా అక్కడక్కడ పెన్ను అటు ఇటు వెళుతుంది. కానీ అందులో ఉండే మంచినే మళ్ళీ క్షీరనీర న్యాయంతో తీసుకోవాలి. మంచి పుస్తకం మన స్నేహితుడు. ఒక రచయిత గొప్ప పుస్తకాన్ని చదవకపోతే ఒక గొప్ప పుస్తకాన్ని రాయడు అని అంటారు. అలాగే మీకు కలిగినటువంటి ఈ గొప్ప ప్రేరణ ఎలా కలిగింది అసలు? ఎందుకంటే ఒక నేపథ్యాన్ని ఎంచుకుంటాడు రచయిత ఎప్పుడైనా రాస్తున్నప్పుడు. ఆ రచనలో అది రాజకీయ కోణంలో అయి ఉండొచ్చు, ఇందాక మనం అనుకుంటున్నటువంటి యుద్ధాలు, ఇతిహాసాలు అన్నీ ఉండొచ్చు. కానీ గ్లోబల్ పీస్ గురించి ఎలా ప్రేరణ కలిగింది? బహుశా ఒక మంచి పాఠశాలలో చదవటం, ఒక మంచి ఫ్యామిలీ, రైట్. తర్వాత నేను యూనివర్సిటీలో అదృష్టవశాత్తు టాపర్ని, మంచి గోల్డ్ మెడలు, ఎంఏ ఇంగ్లీష్లో 72% యూనివర్సిటీలో కాలేజ్ టాపర్, ప్రగతి మహావిద్యాలయ 1993 ఇయర్ చెప్తున్నాను. ఒక మంచి జర్నలిజం స్కూల్లో ఫ్యాకల్టీగా చేశా. 2 సైకాలజీ పీజీలు, ఒక పిహెచ్డీ ఇన్ ఇంగ్లీష్, ఒక ఎంబీఏ చేశా, బీఈడి చేశా, కొన్ని పుస్తకాలు రాశా. అన్ని రికార్డులు, గిన్నెస్ వరల్డ్ రికార్డ్, రకరకాలు, గిన్నెస్, లిమ్కా, ఇండియా, ఏషియా, తెలుగు అన్ని రికార్డులు వచ్చాయి. ఓకే. సో వాటిని చూసి ఇంకొంత యువతను ప్రేరణ చేద్దాం, మనం కూడా మన సిగ్నేచర్ ఉండాలి కదా, అది కూడా సంస్కారవంతంగా మనం చేయాలి అన్న కోణంలో నేను యూనివర్సిటీ జాబును కూడా వదులుకొని మోటివేషనల్ స్పీచెస్ ఇస్తూ, నీలో చాలా, అంటే ఈ భూమి మీద మహేందర్ గారు ప్రతి ఒక్కరూ తాను అనుకున్న దానికంటే ఎక్కువ సమర్థుడు లేదా సమర్థురాలు. ప్రతి ఒక్కరూ తాను అనుకున్న దానికంటే ఎక్కువ సమర్థవంతురాలు. అది తెలుసుకోనోడు డిప్రెషన్లోకి వెళ్తాడు. తెలుసుకున్నాడు, నేను ఐ విల్ డూ ఇట్ అంటాడు. ఒకడు 10th క్లాస్ నుంచే గొప్పడు అవుతాడు, ఒకడు చిన్నప్పటి నుంచి టాపర్ ఉంటాడు, ఒకడు డిగ్రీలో రియలైజ్ అవుతాడు, ఒకడు పీజీ పిహెచ్డీ చేసినాక రియలైజ్ అవుతాడు. బెటర్ లేట్ దెన్ నెవర్. సో ముఖ్యంగా యూతే వీటిని ఒక ప్రేరణగా తీసుకొని వాళ్ళు అనుకున్న లక్ష్యం వైపు దూసుకెళ్ళి వాళ్ళు విజయం సాధించి ఒక లెగసీ, మనం ఎట్లయితే గొప్ప వాళ్ళ నుంచి ప్రేరణ పొందామో వాళ్ళు కూడా దే హ్యావ్ టు లీవ్ ఏ సిగ్నేచర్ అగైన్ ఫర్ ద జనరేషన్స్ టు కమ్. అందులో ఓకే ప్రభావవంతంగా నేను ఒక
కమర్షియల్ రైటర్ని కాదు. నేను చేసిన రచనలు కొన్ని. హ్యాండీ క్రిస్టల్స్ అని నాకు గిన్నెస్ వరల్డ్ రికార్డ్ వచ్చిన పుస్తకం ఉంది. ప్రతి పత్రికలో నేను శీర్షిక కాలం రాశాను. హ్యాండీ క్రిస్టల్స్ అనేది నేను నిజానికి ఒక ప్రముఖ దినపత్రిక సండే మ్యాగజైన్లో ఇంగ్లీష్ జాతీయాల కథలు అని ప్రతి వారం ఒక కథ రాశాను. 2 సంవత్సరాలు రాశాను. 108 కథలు. ఉదాహరణకు మీరు హ్యాట్రిక్ అని పేరు విన్నారు. ఏంటి హ్యాట్రిక్ అంటే క్రికెట్లోంచి వచ్చింది. వరుసగా 3 వికెట్లు తీయటం. నేను ఆ కథలో ఏం చేశానంటే సుమారు 50 బుక్కులు చదివా 10 లైన్లు రాయడానికి. క్రికెట్లోనట పాతకాలంలో వరుసగా 3 వికెట్లు తీస్తే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లాగా అతన్ని కుర్చీలో కూర్చోబెట్టి మంచి మంచి బీడ్స్ పూసలతో తయారు చేసిన కాస్ట్లీ ఒక దొరటోపి హ్యాట్ను ఆయన నెత్తిన పెట్టి చప్పట్లు కొట్టేదట, బహూకరించేవాళ్ళట. ఏంటంటే అతనికి అది ఒక హ్యాట్, ఒక ట్రిక్ పర్ఫామ్ చేశాడు ఆయన. 3 వికెట్లు తీయడం అనే ట్రిక్. ఆయన పర్ఫామ్ చేసిన ట్రిక్కి వచ్చిన కాస్ట్లీ హ్యాట్ ఇది అని వాళ్ళు బహుమతి ఇచ్చేవాళ్ళట. ఇది వరుసగా గోల్ఫ్, ఫుట్బాల్ అనే క్రీడల్లోకి వెళ్ళి రాను రాను ఈ ప్రయోగం మన నిత్య జీవితంలోకి వెళ్ళి ఈరోజు ఏమైందంటే 3 వరుస విజయాలు. హైదరాబాద్ హ్యాస్ గాట్ హ్యాట్రిక్ ఇన్ గ్రీనరీ అంటే వరుసగా 3 ఏళ్ళు గ్రీనరీలో మంచి పేరు తెచ్చుకుంది దేశంలో అని. ఇప్పుడు నేను ఈ కథ చెప్పా కదా, ఇక మీరు జీవితంలో హ్యాట్రిక్ అంటే ఎట్లొచ్చిందనే మూలం మర్చిపోతారా? మర్చిపోను. అలాంటి కథలు నేను నిత్య జీవితంలో వాడేవి 108 వారాలు. క్రికెట్ ప్లేయర్ అయినా కూడా నాకు తెలియదు సార్ హ్యాట్రిక్ ఎలా వచ్చింది. నాకు తెలుసు అది చదివే వరకు. ముఖే సరస్వతి. మిమ్మల్ని చూసి నేను నేర్చుకుంటాం, నన్ను చూసి మేము నేర్చుకుంటాం. ఎల్కేజీ పిల్లోని చూసి మన ఇద్దరం నేర్చుకుంటాం. అవునా? కాబట్టి ముఖే సరస్వతి నేర్చుకోవడం లాస్ట్ బ్రీత్ వరకు నేర్చుకోవాల్సిందే. కాబట్టి అలా నేను 108 కథలు ఎవ్రీడే లైఫ్లో వాడేవి మహేందర్ గారు. రాశాక దాన్ని పాపులర్ చేయడానికి గిన్నిస్ వాళ్ళకి చెప్పి, సార్ నేను ఒక పెద్ద పేరు పెట్టాను, సూపర్ అని చెప్పేసి దాన్ని హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళకి పంపి 1.5 సంవత్సరం దాన్ని టెస్టులు చేసి గిన్నిస్ రికార్డ్ ఇచ్చారు 2009లో. లాంగెస్ట్ టైటిల్ ఆఫ్ ఏ బుక్ అని 11 ఏళ్ళు అది అలా ఉండింది. అది కూడా నేను గొప్ప అనను, ఒక ప్రేరణ. నన్ను చూసి ఇంకొకరు నేర్చుకోవాలి అలా ముందుకు వెళ్ళాలి. ఇలా యూత్ను ఒక ప్రోగ్రెసివ్ డైరెక్షన్